హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు అంటే అమర్ వచ్చేసి డాక్టర్కి కాల్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయించాడా అనేసి అక్కడికి తెలిసిపోయింది కదా. అంటే డాక్టర్ రివీల్ చేసేసాడు. అంటే రణ్వీర్ వచ్చేసి డిఎన్ఏ అంజు పాపని హాస్పిటల్కి తీసుకొని వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించారు అనేసి డాక్టర్ అమర్కి చెప్పేశాడనమాట. అక్కడితో ఆగలేదన్నమాట. ఆ అమరు రణ్వీర్ మీద ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అంటే ఏం జరగబోతుందో మనము చూద్దాము. రోజు ఏం జరగబోతుందప్ప అంటే అనామిక మరియు అమ్ము, పిల్లలు, అంజు అందరూ గేమ్ ఆడుకుంటూ ఉన్నారనమాట. అంటే రూమ్లోనే బాల్తోన ఒక చిన్న బ్యాట్ తీసుకొని చిన్న ప్లాస్టిక్ బాల్తోన గేమ్ ఆడుతూ ఉన్నారనమాట. అంజు పాపం నీరసంతో ఉంది కాబట్టి, అంటే అప్పటికే హెల్త్ బాగాలేదు కాబట్టి అంజు మాత్రం గేమ్ ఆడకుండా అక్కడ సైలెంట్గా కూర్చునిందనమాట. ఇక్కడ వీళ్ళు అమ్ము మరియు అనామిక వాళ్ళందరూ గేమ్ ఆడుతూ ఉన్నారనమాట. ఇంకో ట్విస్ట్ ఏంటబ్బా అంటే మనోహరి ఎక్కడ నేను దొరికిపోతాను అంజు విషయంలోన రణ్వీర్ దొరికిపోతాడేమో, రణ్వీర్ దొరికిపోతే నేను కూడా దొరికిపోతానేమో అనేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేసి మనోహరి అక్కడే ప్లాన్ వేస్తుందన్నమాట. అంటే అమర్కి ఎప్పటికప్పుడు దగ్గరైపోవాలన్న ప్లాన్లోన మనోహరి ఏ తప్పులు చేస్తుందో కూడా అర్థం కాకున్నట్ల చేస్తుందన్నమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఏం చేస్తుందప్ప అంటే ఇక్కడ పాముల చిత్రాన్ని కూడా యూజ్ చేసుకుంటుందన్నమాట. అంటే తను చేసే తప్పులో కూడా చిత్రాన్ని ఇంకా భాగంలాగా తీసుకొని తనతో పాటే రణ్వీర్ని మరియు చిత్రాన్ని ఇద్దరితో తప్పులు మనోహరి చెప్పి ఆడిస్తుందన్నమాట. అంటే ఒక పాములాగా ఇద్దరిని మనోహరి రణ్వీర్ని మరియు చిత్రాన్ని వాడుకుంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఏం జరిగిందబ్బా అంటే వీళ్ళు బాల్ని ఆడుతూ ఉంటే చిన్న బ్యాట్తోన ప్లాస్టిక్ బాల్ని ఆడుతూ ఉంటే బాల్ సడన్గా బెడ్ కింద వెళ్ళిపోయిందనమాట. అంటే మంచం కింద బ్యాట్తో కొంచెం గట్టిగా కొట్టడంతో ప్లాస్టిక్ బాల్ వచ్చేసి మంచం కింద వెళ్ళిపోయిందనమాట. అప్పుడే ఆ బాల్ని తీయడానికి అనామిక కిందికి వంగిందనమాట. వంగడంతో ఆ బాల్తో పాటు ఆ ఫోటో కూడా దొరికిందనమాట. అంటే ఈ ఫోటోని ఇంతకుముందే అమ్ము వచ్చేసి బాగీకి చూపించాలని తీసుకుని సడన్గా మిస్ అయిపోయిందనమాట. మిస్ అయ్యేలా మనోహరి చేసిందనమాట. ఇప్పుడు దొరకడంతో ఏమనుకునిందంటే అనామిక వచ్చేసి ఇదేంటి ఫోటో అనిందనమాట. అనడంతో అమ్ము వచ్చేసి ఇది మా అమ్మ ఫోటో, ఇది ఇక్కడ దొరికిందా, ఆ రోజే నేను బాగీకి చూపించాలనుకుంటే సడన్గా మిస్ అయిపోయింది, ఇప్పుడు చూపిస్తాను అనేసి అనిందనమాట. అంటే ఏంటి ఫోటో బాగీకి అంటున్నావు, ఏం చూడలేదా అంటే మా అమ్మ ఫోటో ఎప్పుడూ చూడలేదనమాట. అంటే చూసింది కానీ మంచిగా చూడలేదనమాట, ఈరోజు క్లియర్గా చూపిస్తాను అనేసి అమ్ము అనిందనమాట. అవునా అనేసి అనామిక అనుకునిందనమాట. అనుకొని ఫోటో చేతిలోకి ఇచ్చేసిందనమాట. అమ్ము సడన్గా ఫోటో బాగీకి చూపించడానికి పైనుంచి కిందికి పరిగెత్తుతూ పోయిందనమాట. అప్పుడు అనామికకి ఫ్లాష్ అయిందనమాట. అంటే నా ఫోటో అంటే నా ఫోటో చూపించేస్తే దొరికిపోతాను కదా, తెలిసిపోతుంది కదా అనేసి అప్పుడు అనామిక సడన్గా ఫ్లాష్ చేసుకొని పరిగెత్తుతూ అమ్ము వెనకాలే అమ్ము అనుకుంటూ పరిగెత్తుతూ వస్తుందనమాట. ఇవన్నీ మాటలు అక్కడ మనోహరి కూడా వినేసిందనమాట. చూసేసి మనోహరి కూడా పరిగెత్తుతూ వచ్చిందనమాట. అప్పటికే అమ్మ బయటకు వచ్చేసి అమ్మ అనేసి పిలిచిందనమాట. అప్పుడే బాగి వచ్చేసి ఏంటి అమ్ము అని అంటే మా అమ్మ ఫోటో దొరికేసింది రా అనేసి అనిందనమాట. అప్పుడే బాగి సడన్గా అక్కడి నుంచి పరిగెత్తుతూ అమ్ము వైపు వచ్చిందనమాట. వచ్చేసి అమ్ము ఏది ఫోటో ఏది చూపి అనిందనమాట. అప్పుడు సడన్గా అమ్ము ఫోటోని బాగి చేతిలోకి పెట్టబోతుంటే ఇక్కడితోన ఈ సీరియల్ ఎండ్ అవుతుందన్నమాట. అంటే రేపటి రోజు చూస్తుందా లేదా అనేది చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.